హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఏంటి అంటే మా చిన్నమ్మాయి అమ్ములు అలియాస్ కీర్తి వర్షిత 10వ తరగతి ఫలితాలు వచ్చినటువంటి రోజండి. అంటే ఏప్రిల్ 23, 2025 అన్నమాట. ఆ రోజు మేమైతే మొత్తం కెమెరా పెట్టుకొని కూర్చున్నాము. ఎందుకంటే ఆనందాన్ని రికార్డ్ చేయాలి, వీడియో తీయాలి, పిక్చర్‌లో చూసుకొని దాన్ని ఆనందపడాలి అని చెప్పేసి. సరే, ఆనందమైనా ఓకే, బాధ అయినా ఓకే. బాధ అని ఎందుకు అంటున్నాను అంటే మేము అనుకున్న లక్ష్యం గనక చేరుకోలేకపోతే కొంచెం ఎవరికైనా బాధ ఉంటుంది కదా! అందుకు బాధ అంటున్నాను. నేను అది ఒక్కటి చెప్తున్నాను. మరి ఆనంద బాష్పాలు వస్తాయో, బాధ వస్తుందో తెలీదు. వెయిట్ చేద్దామని చెప్పేసి నేనైతే చెప్తున్నాను అక్కడ. చూడండి, కానీ నిజానికి చెప్పాలి అంటే చాలామంది ఆత్మీయులు వెంటనే ఎక్కడెక్కడో ఉండి కూడా ఫోన్లు చేసి అడిగారండి, ఎన్ని వచ్చినాయి మార్కులు, స్కూల్ ఫస్ట్ అంటగా అని చెప్పేసి. అయితే నేనైతే మీకు ముందే చెప్పేశాను రిజల్ట్స్ ఏంటి అన్నది. సరే, స్కూల్ ఫస్ట్ అయితే వచ్చింది, కానీ మేము దాన్ని ఎలా తీసుకున్నాము, ఎలా ఆస్వాదించాము ఆ విషయాన్ని అనేది మీరు ఈ వీడియోలో చూసేయండి. మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేసాము, చేసినట్టుగానే వచ్చేసరికి ఆనందం తట్టుకోలేకపోయామన్నమాట. స్కూల్ ఫస్ట్ అనేది వస్తే త్రిపుల్ ఐటీకి కొంచెం అవకాశం ఉండిద్దనమాట. మా చిన్నమ్మాయికి 6 సంవత్సరాలు ఫ్రీ ఎడ్యుకేషను, బీటెక్ యూనివర్సిటీలో. మేమైతే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. బాధ వచ్చింది, నేనైతే ఏడ్చాను. ఏంటి దానికే ఏడవాలా అని చెప్పి కొంతమంది అనుకోవచ్చు ఈ వీడియో చూస్తున్న సమయంలో. కానీ ఆ బాధ, అది ఏడుపు అంటే అది ఒక ఆనంద బాష్పాలు లాంటి కన్నీరు అనమాట. అది అంత బాధ వచ్చేసింది. ఒక్కసారిగా మనం కష్టపడి మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు, మనం అనుకున్న గోల్స్ రీచ్ అయినప్పుడు, అనుకున్న ఫలితాలు వచ్చినప్పుడు ఆ బాధ వేరుగా ఉంటుందన్నమాట. అంత బాధపడితే ఇంతవరకు వచ్చాము అని. కాబట్టి ఇంకా మీరు ఇక్కడ చూసేయండి. మేమైతే వెయిట్ చేస్తున్నాము. 10 అయ్యింది, అయినా కానీ రిజల్ట్స్ ఓపెన్ ఏదో ఒక వెబ్సైట్లో ఓపెన్ చేయాలని చెప్పి మా చిన్నమ్మాయి కూర్చుంది, కానీ తనకైతే ఆ లింక్ అయితే అస్సలు ఓపెన్ అవ్వలేదు. ఇంకా మేమైతే కూర్చొని వెయిట్ చేస్తున్నాము. ఏంటి అంటే ఒకవేళ నెట్వర్క్ ఎక్కువగా అందరూ ఆ రోజు ఓపెన్ చేస్తూ ఉంటారు కదా లింక్స్, అందువల్ల ఒకవేళ బిజీగా ఉందేమో, ఓపెన్ అవ్వట్లేదేమో అనుకున్నాము. మనసులో అయితే కూర్చొని ఉన్నా, కానీ నాకైతే మనసులో ఒకటి ఆలోచన, ఏం జరుగుతుందో ఏంటో అని. కానీ నేనైతే మా చిన్నమ్మాయికి 570 నుండి 575 లోపు వస్తాయని పక్కా నా ఆలోచన, నా అంచనా. ఎందుకంటే తను ఎగ్జామ్ రాసిన దాన్ని బట్టి, తను చేసిన మిస్టేక్స్ని బట్టి నేను అంచనా వేయగలిగాను. అంతకుముందు రోజు కూడా మేము కౌంట్ చేసాం, 573 వచ్చాయి మాకు. కానీ మేము అనుకున్న దాని మీద 1 మార్క్ పెరిగిందనమాట. చూసేయండి ఇంకెక్కడి నుండి రియల్. ఎందులో చూసావు అన్నయ్య? లింక్ పెట్టవా నాకు? వేరే వాళ్ళు నువ్వు పెట్టింది చూసా ఫోటో. ఫోన్ చేతిలోనే ఉంది నాని, వేరే వాళ్ళు చూసిద్ది. స్కూల్ ఫస్ట్ ఎవరన్నా తెలియాలిగా, నువ్వు లింక్ పెట్టు. ఎన్ని 100 ఇందులో మ్యాథ్స్ లో? వావ్. అందులో సోషల్ 99, తెలుగులో 97, సెకండ్ లాంగ్వేజ్ హిందీ 97. సరే కానీ అబ్బాయి లింక్ పెట్టవా? సరే, హాల్ టికెట్ నెంబర్ సఫే చెప్పు ముందు ఫస్ట్. సరే అన్నయ్య, 797 ప్లేస్ లో 873 కొట్టు. 867 కొట్టు. 2514
డాడీ సాధించి పెట్టాడమ్మా. నేను అసలు 100కి 100 ఏడ్చుకోలేదు ఒక్క సబ్జెక్ట్లో కూడా. నెంబర్ చెప్పు. 4 8 6 7 566. హిందీలో ఎంత చెప్పు? సెకండ్ లాంగ్వేజ్. అబ్బాయి ఆగు, 66. 566. అవును, మార్కులు 566. సరే ఒక్క హారిక చెప్పు. ఇంకా పేరు సఫియా బానేగా? పేరు సఫియా బానేగా? హారిక అది కొట్టబ్బాయి, ఇంకా తేలిపోయింది మన అమ్మాయి ఫస్ట్ కాదని. నెంబర్ చెప్తా విను. 2514 114 658. అమ్ములు నువ్వే స్కూల్ ఫస్ట్. హారిక కానీ రావు నా తెలిసి. 66 ఆ పిల్లకి. అస్సలు ఇది మామూలుగా రాదు అసలు. సరే 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 సరే. 550. అమ్మాయి స్కూల్ ఫస్ట్. ఇంకా అఖిల్ది తెలుసా నీకు? అఖిల్కి అంత సీన్ లేదులే. ఇంకా నెంబర్ చెప్పు అఖిల్ది. 2514 114 831. ఆ పిల్లలు ఏమీ చెప్పాడు హారిక? 552. ఓకే ఓకే. వావ్, కంగ్రాచులేషన్ అమ్మ. అసలు నిజంగా ఇది ఎక్స్పెక్ట్ చేశాను నేను 75 వస్తాయని. అసలు ఏం భయపెట్టింది సఫియా అసలుకి. నువ్వే స్కూల్ ఫస్ట్. ఓ నాన్న కోరిక తీరింది. అమ్మాయి ఫస్ట్. ఇంకా డాడీ ఫోన్ చేయి. అమ్ములు డాడీ ఫోన్ చేయి. చేస్తానా? ఫస్ట్ టైం ఫోన్ చేయి. సరే అన్నయ్య ఫోన్ చేసి చెప్పు. ఎవరు ఫోన్ చేస్తున్నారు? నాని అన్నయ్య మనం ఇప్పుడు మాట్లాడాలి. సరే సరే డాడీ ఫోన్ చేయి. స్కూల్ ఫస్ట్. హలో డాడీ. స్కూల్ ఫస్ట్. స్కూల్ ఫస్ట్. సఫియాకి 566, హారికకి 552, మన అమ్మాయికి 574. స్కూల్ ఫస్ట్ అమ్ములునే. ఇంకెవరు లేరు, దరిదాపుల్లో కూడా లేరు అసలు వాళ్ళు. అఖిల్ని కొట్టాడు, రాలేదు ఇంకా. హలో అన్నయ్య. 554. అమ్మాయి స్కూల్ ఫస్ట్. ఇంకా ఇంకెవరు లేరు. అసలు ఎంత ఏడ్చావు నా నేను 4 రోజులు. అసలు ఎంత ఏడ్చావు. నేనైతే తెగ ఏడ్చాను. అంటే వదిలేసి వచ్చింది, కొన్ని పిల్ల తెలిసినవి కూడా వదిలేసి వచ్చింది. ఇంకా అవకాశం ఇచ్చేసింది అవతల వాళ్ళకి. ఇంక లేదు. నిన్న కూడా ఏడ్చాను నేనైతే. అంటే మన దగ్గర టాలెంట్ ఉంది కూడా ప్రూవ్ చేసుకునే అవకాశం పోగొట్టి వచ్చిందని ఏడుపు వచ్చేసింది నాకైతే. వెరీ గుడ్ అమ్ములు. మనం ఫోన్ చేద్దాం. అసలుకి మీ టీచర్స్ ఎస్టిమేషన్ వేశారు కదా. ముందు మా హిందీ మేడం ఫోన్ చేసి చెప్తాను. చెప్పు. స్కూల్ ఫస్ట్. అసలు 5 మార్క్స్ ఎందుకు తీసాను మ్యాథ్స్ లో? అమ్మకి అట్లా
అమ్మాయి గారు 65 అంట 65 66 52 బజార్ టాపర్ అన్నారుగా అవి ఇప్పుడు అద్దుతలే ఉండు అమ్మమ్మ ఫోన్ చేసి చెప్పాలి ఫస్ట్ నువ్వు వినిపించదు అది కెమెరా పెట్టాంగా 30 మార్క్స్ 20 మార్క్స్ ఎత్తమ్మా తొందరగా తెల్లా మా అమ్ములు స్కూల్ ఫస్ట్ 574 ఫస్ట్ ఎవరు లేరు అసలు సెకండ్ లో కూడా 10 మార్కులు 15 మార్కులు తేడాలో ఉన్నారు స్కూల్ ఫస్ట్ వచ్చింది 574 సరే సరే ఉంటా ఇంకా వంశీ అన్నయ్య మంగమ్మకే తర్వాత వంశీ అన్నయ్య సార్ అన్నయ్య చేసి చెప్పు మంగక్క అన్నది తెలుగులో హలో హలో అమ్మ రిజల్ట్స్ వచ్చినాయి 574 నేనే స్కూల్ ఫస్ట్ నేనే స్కూల్ ఫస్ట్ 574 చెప్పాను ఈ రోజే ఇప్పుడే సరే మంచిది బాగా వచ్చినాయి మార్కులు సరే వంశీ అన్నయ్య సో చాలా మన జీవితానికి చాలా అసలు ఇంకా నీ పేరు చిరస్థాయిగా రాపిచ్చేసుకున్నావు స్కూల్లో చాలా ఇది ఇంకా అసలు ఈ జన్మకి ఇది చాలు ఈ అచీవ్మెంట్ చాలు ఫస్ట్ 888 సీట్ నీదే ఇంకా ఎవరు రిజల్ట్స్ వచ్చినాయా అని అడుగుతున్నా ఎవరిని నాకు రావట్లేదు ఎవరిని అడుగుతున్నారు ఎవరు అడుగుతున్నారు ఆఫ్రిన్ అడుగుతున్నా వీడికి ఎన్ని వచ్చినాయి వీడిది చెప్పయ్యా అదే అసలు ఇది ఓపెన్ అయితే చూడొచ్చు అఖిల్ కింద 554 స్కూల్ థర్డ్ అఖిల్ 4th ర్యాంక్ వచ్చింది పోనీలే థర్డ్ వచ్చిందమ్మా నంబర్ చెప్పు లింక్ పెట్టు నీ మార్కులు తెలిసినవా చెప్పు వావ్ అమ్ములు నేను చెప్పానా 70 to 75 లో కానీ ఎవరు అమ్మాయి హలో అన్నయ్య హలో అన్నయ్య తెలుసా అయ్యో అవును మరి నాని పెట్టాడబ్బా నీకు హారికాకి ఇంకా తక్కువ వచ్చినాయిగా 5th ర్యాంక్
అది అవునవును. అసలుకి నవీన్ ఏమన్నాడంటే ఏమనయ్యా నాకు తెలియదయ్యా, నాకైతే చాలా హ్యాపీగా ఉంది అసలుకి. సాగర్కి చెప్పు అబ్బాయి ఫోన్ ఎత్తుతాడా? సార్ అన్నయ్య చేయమా ఫోను. సార్ అన్నయ్య చేయి ఫస్ట్ ఫోను. సనాక్ 553 పోనీ అసలు 495 అంట. సరేలే సర్లే, నువ్వు సార్ అన్నయ్య ఫోన్ నువ్వు తర్వాత చాటింగ్ చేయొద్దు. లింక్ పెట్టమంటున్నాను. సార్ అన్నయ్య చేయి. సార్ అన్నయ్యకి, గౌతమికి, సావిత్రి ఆంటీకి. తెలుగులో ఉంది. ఇంగ్లీష్లోనూ ఏమో తెలీదు, తెలుగులోనే ఎమ్మో ఎమ్మ మీద ఉంటుంది. సావిత్రి అండి చేద్దాం. చాలా ఉంది, చాలా చాలా చాలా. నాకు నమ్మకం ఉందమ్ములు, అందుకే నేను రెడీ అయ్యాను, నాకు తెలుసు. తీసి ఇంకెవరు చేయాలి? ఉమామేశ్వరమ్మ చేద్దాం. సరే అదే చేసి అడుగుతాను. నన్ను రిజల్ట్స్ చూడనివా? హలో అక్క, అమ్ములు స్కూల్ ఫస్ట్ చెప్పాడా వంశీ? ఇంకెవరు ఉన్నారు? హిందీలో ఎన్ని వచ్చినాయి? 97. అక్క ఆనందానికి అవదులుండవు ఇప్పుడు. హలో మిస్, నేను కీర్తిని. 574 మిస్. హిందీలో 97. సఫియాకి 566. సరే మిస్. వెరీ గుడ్ వెరీ గుడ్. పేరు నిలబెట్టావమ్మా. అసలు నాకు గూస్ బంప్స్ వచ్చినాయిరా అమ్ములు. వెరీ గుడ్. బామ్మ ఇంత అసలు మా అమ్మాయికి మార్కులు వచ్చినా నేను ఇంత సంతోషపడలేదా? వెరీ గుడ్. మీ లక్ష్మీ మిస్ కూడా 100 వేయించుకున్నావు కదా సబ్జెక్ట్ లో. అంటే మా మమ్మీ అంటది మిస్, అంటే అదే ఇంగ్లీష్ లో మనం ఫోన్ చేస్తున్నాం. మ్యాథ్స్ లో 100కి 100 వచ్చినాయని మ్యాథ్స్ మేడం కి ఫోన్ చేసి చెప్పమంటున్నారు. నీకు హిందీ మ్యాథ్స్ లో 100 శబాష్. అసలు నువ్వు రావాల్సిందే ఇప్పుడు. మనం మర్యాదగా రా స్కూల్ గా. సరే మిస్. మీరు స్కూల్లోనే ఉన్నారా? అవునరా. అసలు ముందు 10th బి పరువు నిలబెట్టావు. అవును. నాకు అసలు మామూలుగా లేదు. అసలు టచ్ అయ్యారు మనం పక్కన వాళ్ళతో. అవును. ఎప్పుడు కీర్తి అనిపించారు. అసలు నేను చాలా భయపడ్డాను మిస్. అసలు హిందీలో 90 అయినా దాడుతాయా అని. ఇప్పుడు నా హిందీ 97. చెప్పగని సఫియాకు 97 అంట. అంటే ఓకే, మనం బతికిపోయాం. నన్ను బతికించావా? లేకపోతే నా చుట్టూ మీకు చంపావు. నాగలక్ష్మికి తెలీదు మిస్. ఎన్ని 560 పైన ఉందిరా. హిందీలో ఎన్ని వచ్చింది? ఎవరికి? అదే నాగలక్ష్మి. ఏమో మిస్, తెలీదు నాకు. ఇంకా నాగలక్ష్మి మార్క్స్ తెలియదండి. హారికను సఫియావి, హారికవి సనావి తెలుసు. హారిక చూసారా? సనాకి 553. వెరీ గుడ్. హిందీ తెలీదు మిస్. అమ్మాయి కూడా తెలీదు. నాకు ఆఫర్ మెసేజ్ చేసి చెప్పింది. అవునా? ఎన్ని ఆఫరింగ్ ఎన్ని? 495 అంట. అదేంటి? ఏమో మిస్, అదే అడగాలి అమ్మాయి తర్వాత. వెరీ గుడ్ వెరీ గుడ్. మళ్ళీ చేస్తా. నేను శ్రావణికి వెళ్తున్నా. ఓకే మిస్. ఓకే మిస్. టీచర్స్ నమ్మకం నిలబెట్టావు అసలు నువ్వు ఫస్ట్. ఇంగ్లీష్ మేడం జీ. మా సోషల్ మేడం చేయాలి తర్వాత. 99.
హారికకి 552 మిస్. 552. సనాకి 553. ఓకే ఈ అమ్మాయి జాస్మిన్ ఎవరో ఉన్నారు కదా సఫియాకి 566. మరి నువ్వేనా టాప్ ఇక్కడికి? అవును మిస్. అవునా? కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ మిస్. ఓకే ఓకే అఖిల్కేమో 554. ఓకే అరే ఇంగ్లీష్ లో నేను కిందకి వెళ్తున్నాను చాలా పైన ఉన్నాను. అక్కడ ఫోన్ వస్తుంది. ఓకే మిస్. లక్ష్మి మెసేజ్. నేను అనుకుంటానే ఉన్నా చివరిలో ట్విస్ట్ ఉండిద్ది అని నా మనసు చెప్తానే ఉన్నాములు. ఎవరు? లక్ష్మి. పరువు నిలబెట్టావు ముందు 100 వేయించుకున్నావు మ్యాథ్స్లో. హలో హలో మిస్. కంగ్రాట్స్ అమ్మాయి. 574 మిస్. 574 కంగ్రాట్స్. నీకే అనుకుంటున్నాను. అన్న సఫియాకి 566. నీ మార్క్స్ ఎన్ని? 100. 100 కంగ్రాట్స్. థ్యాంక్ యూ మిస్. ఓకే ఓకే కంగ్రాట్స్ అమ్మా. సరే మరి చూస్తున్నా. ఓకే ఓకే మిస్. కాసిని మేడం నెంబర్. ఈ పిల్ల లింక్ పెట్టలేదు. చాలా ముందు టోటల్స్ తెలిసినాయిగా హలో లింక్ పెట్టు మాయ్. ఇంకా అది లింక్ షేర్ అవ్వట్లేదు. నీకు ఇంకా చెక్ చేయలేదా? సరే తర్వాత చేస్తా ఆగు. చూశారు కదండి, నాలోని చంద్రముఖి, కాంచన, గంగ అందరూ బయటకు వచ్చేసారనమాట నాకే తెలియకుండా. ఎందుకు అంటే నిజంగా రియల్గా ఎవరికైనా సరే అలానే ఉంటుందండి. కాకపోతే బయట సమాజంలో జనం ముందు వేరొక బిహేవియర్తో ఉంటారు. కానీ రియల్ అంటే రియల్గానే ఉండాలి కదా. నేనైతే ఎప్పుడు కూడా మా అమ్మాయిని, మా చిన్నమ్మాయిని కానీ పెద్దమ్మాయిని కానీ ముద్దులు అనేవి ఎక్కువ పెట్టుకోను. ఎందుకంటే వాళ్ళని గారాబం చేసి చెడగొట్టినట్టు ఉంటుంది. నేనైతే ఇంకా ఆ రోజు చిన్నపిల్లని అయిపోయాను. చిన్న అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాను, డ్యాన్స్ వేసాను. అసలు ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ అనమాట. తను 10వ తరగతి గోల్ రీచ్ అయినట్లేదు, నేను నా 10వ తరగతి గోల్ రీచ్ అయినట్టుగా ఉందన్నమాట. ఎందుకంటే నేను ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్ ఫెయిల్ స్టూడెంట్ని. నాకైతే మ్యాథ్స్ ఏమీ రావు. కాబట్టి నా చదువు అక్కడ ఆగిపోయింది. దానివల్ల అలా కాకూడదు అని చెప్పి నాలాగా ఉండకూడదు సగం సగంగా అని చెప్పేసి నేను చాలా కష్టపడ్డాను వాళ్ళ కోసం. ఇంకా మీరైతే అనుకోవచ్చు ఏంది అసలు ఇలాగా అని చెప్పి. అంటే ఆ హ్యాపీనెస్ అలా రియల్లో వచ్చేస్తుంది అనమాట. దీని గురించి ఎవరు బ్యాడ్గా అనుకోకండి. ఆ సంతోషం, ఆ మూమెంట్ అనేది లైఫ్లో మళ్ళీ మళ్ళీ వచ్చేవి కాదు కదండి. మా అమ్మాయి వాళ్ళు మెమరీగా ఉంచుకుంటారని చెప్పేసి వీడియో ఉన్నది ఉన్నట్టుగా పెట్టేశాను. మా అమ్మాయి వాళ్ళు అయితే అసలు ఏంటి మమ్మీ అసలు ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఆ బాడీ లాంగ్వేజ్ అసలు ఏంటి అది అని చెప్పి అని అంటున్నారు. కానీ ఇంకా ఆ హ్యాపీనెస్సే వేరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ అనుభవాలు కూడా పంచుకోండి కింద కామెంట్లో. అసలు ఫస్ట్ నేను అంత రియాక్ట్ అవ్వడానికి ముఖ్య మూల కారణం ఏంటి అంటే అంత బాధ, అంత హ్యాపీనెస్ రావడానికి మా చిన్నమ్మాయికి ఎక్కడ ఎవరి సపోర్టు లేదండి. తను చదివింది గవర్నమెంట్ హై స్కూల్ అన్నమాట. అయితే తనకైతే స్కూల్లో కూడా ఏదో ఒక సబ్జెక్టు వాళ్ళ లక్ష్మీ మిస్ అనుకుంటా అంతే. ఇంకా అంతకు మించి ఇంకెవ్వరు సపోర్ట్ లేదు. తన ఫ్రెండ్స్కి ఉంది ఎక్కువ సపోర్టు టీచర్స్ దగ్గర నుండి, తనకైతే లేదు.
అలాగే ప్రైవేట్లో కూడా సపోర్ట్ అనేది లేదు తనకి. ఎక్కడికి వెళ్ళినా క్యాస్ట్ ఫీలింగ్‌తో ఎవరి క్యాస్ట్ వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకోవడం అది అందరికీ తెలిసిందే కదా! తనైతే ఒకరోజు వచ్చి ఇంటికి ఏడ్చిందనమాట. "ఏంటి మమ్మీ చదివే వాళ్ళని ఇంకొంచెం ప్రోత్సహిస్తారా? క్యాస్ట్ చూసుకొని చదవకపోయినా సరే క్యాస్ట్ వాళ్ళని ప్రోత్సహిస్తారా?" అని చెప్పేసి తనైతే ఒంటరి పోరాటం చేసింది. ఎవ్వరి సపోర్టు లేదు. స్కూల్లో, ప్రైవేట్‌లో ఎక్కడా లేదండి. అందుకే తను స్వయంగా కష్టపడి చదివి సంపాదించుకుంది కాబట్టి అంత ఆనందం అనమాట. ఇది తెలీదు కదా చూసే వాళ్ళకి, వినే వాళ్ళకి. కాబట్టి ఇంట్లో నేను వాళ్ళ నాన్నగారు ఎంత ధైర్యాన్ని ఇచ్చామంటే అంత ధైర్యాన్ని ఇచ్చాము. "నువ్వు కష్టపడు, ఎవరు విజేతలనేవాళ్ళు పైనుండి ఊడరారు, కొత్తగా పుట్టుకొని రారు. ఎవరైనా సరే కష్టపడితేనే విజేతలవుతారు. కాబట్టి ఏ రోజు పాఠం ఆ రోజు పూర్తి చేసుకో. సిలబస్ అనేది ఎక్కువ ఉంచుకోకు. ఎప్పటిదప్పుడు ఫినిష్ చేసుకో. అంతకు మించి ఏం లేదు విజయ రహస్యం" అని చెప్పేసాము. టైం వేస్ట్ చేయకు అని కూడా చెప్పాము మేమైతే. ఇంకా తనైతే బాగా ఫీల్ అయింది. ఏడ్చింది. అసల గొక్కలు బట్టి ఏడ్చింది. చెప్పాలంటే తను ఏడ్చేసరికి మాకు ఏడుపొచ్చింది. సరే ఇంకా మనం చేయగలిగింది ఏముంది? మనం టీచర్స్‌ని అయితే బలవంతం చేసి చదివే వాళ్ళకే సపోర్ట్ చేయండి అని మనం చెప్పలేం కదా! వాళ్ళకి ఎవరు బిహేవియరు ఎవరు నచ్చితే వాళ్ళకి, ఎవరు కొంచెం ఇదిగా ఉంటే వాళ్ళకి వాళ్ళు ప్రోత్సహిస్తారు. మా చిన్నమ్మాయి మనస్తత్వం ఏంటి అంటే ఏదన్నా కోపం వచ్చినా ఫేస్‌లో వెంటనే కనిపించిద్ది. ఆనందమైన ఫేస్‌లో వెంటనే కనిపించిద్ది. కానీ తను వాటిని కంట్రోల్ చేసుకోలేదు. అలాగే వాటిని దాచిపెట్టలేదు కూడా. కాబట్టి ఎక్కువ శాతం తన అన్యాయాన్ని సహించలేదు. అందుకే ఎప్పుడు కొంచెం కోపం అన్నట్టుగా అనిపిస్తూ ఉంటదనమాట. అక్కడ టీచర్స్‌కి మరి తన ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ నచ్చవో, తనే నచ్చదో నాకైతే తెలీదు. తనైతే చాలా బాధపడిందనమాట. స్కూల్లో కూడా తనకి అంత సపోర్టివ్‌గా ఉన్నవాళ్ళు లేరు. నేను అప్పటికి ఒక టీచర్‌ని అడిగాను. "ఏంటండి స్కూల్ ఫస్ట్ ఎవరొస్తారు అని మీరు అనుకుంటున్నారు?" అని చెప్పి నేను అడిగాను. "నాకు తెలుసు నా బిడ్డే వస్తది అని చెప్పి, ఆ టాలెంట్ ఉంది, ఆ మోటివేట్ నేను చేయగలను అని చెప్పి నాకు తెలుసు. కానీ నేనైనా సరే టీచర్స్ మైండ్ సెట్‌లో ఏముందో అని నేను అడిగాను. అడిగినప్పుడు ఆ టీచర్ వేరే నలుగురు, ఐదుగురు, ఆరుగురు పేర్లయితే చెప్పింది కానీ కనీసం 7th, 8th ర్యాంక్‌లో కూడా మా అమ్మాయి పేరు చెప్పలేదు. నేనైతే చాలా బాధపడ్డాను. ఎందుకు ఈ టీచర్‌కి నచ్చలేదు మా అమ్మాయి అని చెప్పేసి. ఇంకా తర్వాత ఇంకా నేనైతే ఒకటే చెప్పాను. "అమ్మ తల్లి రూపాన్ని చూసి అంచనా వేస్తున్నారు చాలామంది. రూపం కాదు మనకు కావాల్సింది. మనలోని టాలెంట్ బయటికి తీయాలి. తీసే టైం బయటికి వచ్చేసింది. విన్నావు కదా నీ చెవులతో నీవు. నీ పేరైతే అస్సలు చెప్పలేదు." అప్పటికి నేను అడిగాను, "కీర్తి మరి వచ్చిద్దా రాదా?" అంటే తనకంటే ముందు చాలామంది ఉన్నారని చెప్పింది ఆ మేడము. చెప్పాక ఇంక మేమైతే చాలా సీరియస్‌గా తీసుకున్నాము ఈ విషయాన్ని. అసలు కనీసం టాప్ స్కోర్ లిస్ట్‌లో కూడా చెప్పలేదు. ఒక 10 మెంబర్స్ లిస్ట్‌లో కూడా చెప్పలేదు మా అమ్మాయి పేరు. ఆ టీచర్ చెప్పలేదు కానీ వేరే టీచర్స్ అయితే మాకు తెలిసిన వాళ్ళకి చెప్తానే ఉన్నారంట. "కీర్తి స్కూల్ ఫస్ట్ వచ్చిద్ది, వచ్చే అవకాశం ఉంది" అని చెప్పి. సరే ఇంక మా వారైతే ఆ మాట ఎప్పుడు చెప్తారు, పలానా మనిషి చెప్తున్నారు అని చెప్పి. వాళ్ళు చెప్పినంత మాత్రాన మనం స్కూల్ ఫస్ట్ రాం కదమ్మా, కష్టపడితేనే కదా మనం వచ్చేది అని చెప్పి. అసలు తనని ఎంత కఠినంగా అంటే అంత కఠినంగా నైటు ఒక్కోసారి 2 అయ్యేది వచ్చి పడుకునేసరికి. అలాగే 5:30 కల్లా లేచి ప్రైవేట్‌కి వెళ్ళి మరలా స్కూల్‌కి వెళ్ళి అసలు తను లోపల ఎంత కుమిలిపోయిందో, ఎంత కుంగిపోయిందో స్టడీ పరంగా నాకు తెలుసు. ప్రతిరోజు వచ్చి డల్‌గా కూర్చునేది. నేనైతే చాలా మోటివేట్ చేసేదాన్ని. వాళ్ళ నాన్నగారు కూడా చాలా మోటివేట్ చేసేవారు అమ్మాయిని. ఏదైనా సరే మనం ఇంట్లో ప్రపంచం మొత్తం నమ్మకపోయినా సరే, మనం తల్లిదండ్రులుగా మన పిల్లలకి మన నమ్మకాన్ని ఇస్తే చాలండి. వాళ్ళు ఎంతటి కష్టాన్నైనా దాటుకొని రాగలుగుతారు బయటికి.
ఫస్ట్ మనం నమ్మాలి, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి. ఎంతో ధైర్యాన్ని మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళలో ఉన్న భయం మొత్తం తీసి పక్కన పెట్టి ధైర్యవంతులుగా అవుతారు. వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. కాబట్టి ఎవరు కూడా పిల్లల్ని డిస్కరేజ్ చేయకండి. పిల్లల్లో ఉన్న టాలెంట్ని కనిపెట్టండి. వాళ్ళ నాన్నగారే ఆశ్చర్యపోయారు, అమ్ములులో ఇంత కష్టపడే తత్వం ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది అని చెప్పేసి. ఇంకెక్కడైతే